హై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్పోర్ట్స్ డిక్టేటర్ ఛానల్. నేను మీ కిరణ్. అండ్ మనం చూసినట్లయితే ఇవాళ ఐపీఎల్ 2025లో చాలా ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపార్టెంట్ మ్యాచ్ అవుతుంది. మెయిన్గా సన్ రైజర్స్ హైదరాబాద్కి అయితే చాలా ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు. వరుసగా 2 ఓడిపోయారు. 3 మ్యాచ్ల్లో ఒకటే గెలిచి -0.7 రన్ రేట్తోని 8th ప్లేస్కు పడిపోయారు. కోల్కతా నైట్ రైడర్స్ పరిస్థితి కూడా అంత బాగేం లేదు. 10 మ్యాచ్ల్లో ఒకటే గెలిచారు. -1.4 రన్ రేట్తోని వాళ్ళు చివరి స్థానంలో ఉన్నారు. సో ఇవాళ గెలవడం అనేది రెండు టీమ్స్కు ఇంపార్టెంట్. అందుకే చాలా ఇంపార్టెంట్ చేంజెస్ అయితే ఉన్నాయి. అండ్ ఎస్ఆర్హెచ్ తన యాటిట్యూడ్ అంటే తను ఎలా ఆడబోతుంది అనేది చాలామంది విమర్శించారు. అయినా కూడా కోచ్ కెప్టెన్ మేము అలానే ఆడతాం, అది 160-170 టీం కాదు, అది మాకు బోరింగ్ అని వాళ్ళు క్లారిటీ ఇచ్చేశారు అంటే అర్థం చేసుకోవచ్చు. ఇవాళ కూడా మనం పరుగులు ఈ విధంగా ప్రవాహంలో వచ్చే అవకాశాలు అయితే చూడబోతున్నాం. ఆరు మళ్ళీ గత 2 మ్యాచ్లో రివర్స్ అవుతుందా? చూసే ముందైతే వాళ్ళు మ్యాచ్ కోసం వెయిట్ చేసేవారు గట్టిగా ఒక లైక్ చేయండి. ఎస్ఆర్హెచ్ సేమ్ ఇదే యాటిట్యూడ్తో ఇలానే హిట్టింగ్ చేయాలనుకున్న వారు కూడా లైక్ చేయండి. అండ్ ఎస్ఆర్హెచ్లో ఎలాంటి మార్పులు ఉంటే బాగుంటుంది అనేది మీ పర్సనల్ ఒపీనియన్ అనేది కామెంట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఐపీఎల్ అండ్ సన్ రైజర్స్ హైదరాబాద్ అప్డేట్ కోసం మెయిన్గా. సో వీడియోలోకి వెళ్ళినట్లయితే సన్ రైజర్స్ హైదరాబాద్ ఫస్ట్ మ్యాచ్లోనే దుమ్ము దులిపింది. దాంతో ఈ సీజన్లో కూడా చెల్లవుతారని చెప్పి ప్రతి ఒక్కరు భావించారు. 286 అంటే టోటల్ ఐపీఎల్లోనే సెకండ్ హైయెస్ట్, ఒక్క రన్తో ఫస్ట్ హైయెస్ట్ను మిస్ అయ్యారు. సో ఈ సీజన్లో ఎస్ఆర్హెచ్ ప్రత్యర్థి బౌలింగ్కు దడ పుట్టిస్తారు అని చెప్పి చాలా భావించాం. కానీ గత 2 మ్యాచ్ల్లో అయితే ఓడిపోవడం జరిగింది. అండ్ ఈ మ్యాచ్లో కొన్ని ఇంపార్టెంట్ చేంజెస్ జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సన్ రైజర్స్ హైదరాబాద్ మెయిన్ బలం ట్రావిస్ హెడ్. ఎవరు అవునన్నా కాదన్నా ట్రావిస్ హెడ్ ఆడితేనే స్కోర్ అయితే ఒక 250 రేంజ్కి వెళ్తుంది. అతడు ఒక ఇంపార్టెంట్ బ్యాట్స్మెన్. కానీ మనకు ఢిల్లీ క్యాపిటల్స్ మీద ఈ మిచెల్ స్టార్క్ వీళ్ళని అవుట్ చేయడం జరిగింది. అండ్ ఇప్పుడు కోల్కతా నైట్ రైడర్స్లో ఆ మిచెల్ స్టార్క్ భయం అయితే లేదు. కానీ సన్ రైజర్స్ హైదరాబాద్ అయితే హర్షిత్ రాణా మీద కూడా ఒక చిన్న రైవల్రీ ఉంది. అది తీర్చుకోవాలని ఫ్యాన్స్ కూడా భావిస్తున్నారు. అతడు పోయిన సీజన్లో కాస్త ఒక ఫ్లయింగ్ కిస్ ఇచ్చి ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్ని రెచ్చగొట్టడం జరిగింది. సో దీనికోసం కూడా ఫ్యాన్స్ ఇలాంటి చిన్న చిన్న వాటి మీద చాలా ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటారు. సో ఇదొకటి ఉంది. అండ్ సన్ రైజర్స్ హైదరాబాద్లో ఈసారి ఇంకొక ఫెంటాస్టిక్ హిట్టర్ అనికేత్ వర్మ కూడా జాయిన్ అయ్యాడు. అండ్ అతను సింగిల్ హ్యాండ్ బ్యాటింగ్తోనే 160 వెళ్తున్నారు. వరుసగా 3 వికెట్లు పడినా కూడా 160, 190 అంటే మినిమం అయిపోయింది ఎస్ఆర్హెచ్కి. కానీ మన బౌలర్స్ ఉన్న రేంజ్కి అయితే 250 కొట్టాల్సిందే. కాబట్టి బ్యాటింగ్ హిట్ అయితేనే సన్ రైజర్స్ హైదరాబాద్కి గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఓపెనింగ్ చూసినట్లయితే ఓపెనింగ్ జోడీ అయితే ఈ సీజన్లో సరైన విధంగా ఆడలేదు. ఎవరో ఒకరు ఆడుతున్నారు. అండ్ అభిషేక్ శర్మ వరుసగా 2 మ్యాచ్ల్లో అవుట్ అయ్యాడు. కాస్త అన్ఫార్చునేట్గా రన్అట్ అయినా కూడా. సో ఇవాళ వీళ్ళ వంతు వస్తుందని అయితే మనం భావిద్దాం. బ్యాటింగ్ వికెటే ఉంటుంది కొంచెం, మరీ అంతలా ఎస్ఆర్హెచ్ హైదరాబాద్లో ఉండేలా బ్యాటింగ్ వికెట్ అయితే ఉండదు. కాకపోతే ట్రావిస్ హెడ్ ఎలాంటి వికెట్ మీద అయినా షాట్ ఆడగలడు. అండ్ నెక్స్ట్ ఇషాన్ కిషన్ కూడా ఈ మ్యాచ్ చాలా ఇంపార్టెంట్. ఇషాన్ కిషన్ వరుసగా 2 ఫెయిల్ అవుతున్నాడు. అతని మీద చాలా ప్రెషర్ ఉంటుంది. ఇతను కాస్త చూసుకుని ఆడినా పర్లేదు. ఒక 10 ఓవర్స్ వరకు ఇతడు స్ట్రైక్ రొటేట్ చేస్తే మిగతా బిగ్ హిట్టర్స్ తన పని తను చేసుకుంటారు. అండ్ నితీష్ కుమార్ రెడ్డి మీద కూడా కాస్త నెగిటివ్ కామెంట్స్ అయితే స్టార్ట్ అయ్యాయి, నేను చూస్తున్నాను. నితీష్ కుమార్ రెడ్డి ఒక ఫెంటాస్టిక్ ఫీల్డర్. ఈ సంవత్సరం ఇతనికి బౌలింగ్ ఇవ్వట్లేదు కెప్టెన్. ఒక ఓవర్ బౌలింగ్ ఇచ్చినా కూడా ఇతనిలో కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, మ్యాచ్లో ఇన్వాల్వ్ అవుతాడు. సో ఇవాళ మ్యాచ్లో బౌలింగ్ ఇస్తాడు. అండ్ నితీష్ కుమార్ ఇస్తే బాగుంటుందని ఆశిద్దాం. అండ్ నితీష్ కుమార్ బ్యాటింగ్లో కూడా రెచ్చిపోయే అవకాశాలు ఉన్నాయి ఇవాళ ఖచ్చితంగా. అండ్ తర్వాత హెన్రిచ్ క్లాసెన్ ఇప్పటి వరకు తన విశ్వరూపం అయితే చూపించలేదు. టోటల్గా ఇతని మీద 23 కోట్లు పెట్టారు. అండ్ ఇప్పటివరకు అయితే ఇతను సరిగా ఆడలేదని చెప్పలేము, ఆడాడు కానీ తన రేంజ్కి అయితే ఆడలేదు. అండ్ ఇప్పుడు వస్తున్నాడు ఒక మాన్స్టర్ బ్యాట్స్మెన్ అనికేత్ వర్మ. నిజంగా ఈ సీజన్లో ఎంత ఆహ్లాదంగా అనిపించింది ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్కి. అతని హిట్టింగే కాదు, ఆ హిట్టింగ్ రేంజ్ ఎక్కడెక్కడో పడుతున్నాయి. సో జస్ట్ 30 మినిట్స్ క్రీజ్లో ఉంటే ఒక హాఫ్ సెంచరీ కొట్టేసి వెళ్ళిపోయే టైపు పర్సన్ ఇతను. ఒక నికోలస్ పూరన్ అయితే నాకు గుర్తొచ్చాడు ఇతని హిట్టింగ్ చూస్తుంటే. సో స్పిన్నునైతే చీల్చి చెండాడే అవకాశాలు ఉన్నాయి. కోల్కతా నైట్ రైడర్స్లో డేంజరస్ స్పిన్నర్స్ ఉన్నారు, వరుణ్ చక్రవర్తి అండ్ సునీల్ నారాయణ్. సో వాళ్ళు వచ్చే టైంకి ఇతను వచ్చినట్లయితే డెఫినెట్గా స్పిన్లో ఇతని హిట్టింగ్ అయితే చాలా బాగుంది. అండ్ సన్ రైజర్స్ హైదరాబాద్లో ఒక బ్యాట్స్మెన్ అయితే ఉన్నాడు, అభినవ్ మనోహర్. సో అతడు ఇప్పటివరకు అయితే సరిగా ఆడలేదు. ఎంతో హోప్స్ పెట్టుకొని సమద్ లాంటి, రాహుల్ త్రిపాఠి లాంటి ప్లేయర్స్ని విడిచిపెట్టి ఇతన్ని తీసుకుంటే ఒకవైపు అనికేత్ వర్మ 6ల మీద 6లు కొడుతుంటే ఇతడు కూడా అందులో జాయిన్ అయిదామని పరిస్థితి బాగాలేనప్పుడు కొట్టి అవుట్ అయ్యాడు మొన్న లక్నో సూపర్ జైంట్స్ మీద, ఢిల్లీ క్యాపిటల్స్ మీద. లేకుంటే ఇంకా పరిస్థితి చాలా బాగుండేది. సో మొత్తానికైతే ఇవాళ అభినవ్ మనోహర్ని మార్చి ఇంకొక మంచి బ్యాట్స్మెన్ అనికేత్ వర్మ లాంటి యంగ్ ప్లేయరే, అతను కూడా హిట్టింగ్ చేయగలడు. సో ఆల్రెడీ ఐపీఎల్లో ఒక 150 స్ట్రైక్ రేట్తో ఆడిన ఎక్స్పీరియన్స్ ఉంది పంజాబ్ కింగ్స్కి. ఆ తర్వాత టైడే వస్తే బాగుంటుందని అయితే అనిపిస్తుంది. కానీ వీళ్ళు సచిన్ బేబీకి ఛాన్స్ ఇచ్చినా ఇవ్వచ్చు. కానీ మొత్తానికైతే అథర్వ టైడే ఒక లెఫ్ట్ హ్యాండర్, ఆల్రెడీ లెఫ్ట్ హ్యాండర్స్ చాలామంది ఉన్నారు టీంలో. కాబట్టి
ఏం చేస్తారో చూడాలి. సో అభినవ్ మనోహర్ రైట్ హ్యాండర్ కాబట్టి అతను ఉంచుతున్నారు. ఎందుకంటే అంతా లెఫ్ట్ హ్యాండర్స్ అయినా కూడా ఆఫ్ స్పిన్నర్ అయిన మొయిన్ అలీని వీళ్ళు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. మొయిన్ అలీ ఆఫ్ స్పిన్నర్స్కి చాలా బాగా బౌలింగ్ వేస్తున్నాడు. సో అభినవ్ మనోహర్కి ఇంకొక ఛాన్స్ ఇస్తారా, ఆ తర్వాత ఐడియా వచ్చే అవకాశాలు ఉన్నాయా అనేది వెయిట్ చేసి అయితే చూడాలి. మారిస్తే బెస్ట్ అని నేను అనుకుంటున్నాను. అండ్ ఆ తర్వాత వియాన్ ముల్డర్ని తీసుకున్నారు మొన్న టకటక వికెట్లు పడడంతో, కానీ వియాన్ ముల్డర్ పెద్ద ఎఫెక్ట్ చూపించలేదు. అండ్ ఇప్పుడు కమిందు మెండిస్ మన ఉపఖండం పిచ్లలో ఇతడు లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్తో బౌలింగ్ వేయగలడు. ఒక ఆఫ్ స్పిన్నర్ లేడు ఎస్ఆర్హెచ్కి. సో ఆఫ్ స్పిన్నర్ లేని లోటుని ఇతనితో పూర్తి చేసుకోవచ్చని నేనైతే అనుకుంటున్నాను. సో శ్రీలంక బౌలర్స్ అంటేనే ఆల్మోస్ట్ స్పిన్ అనేది వీళ్ళ హ్యాండ్స్లోనే ఉంటుంది. కమిందు మెండిస్ ఒక మంచి బ్యాట్స్మెన్, మెయిన్గా ఎస్ఆర్హెచ్ లాంటి నిలకడ లేని బ్యాటింగ్ లైనప్లో నిలకడ తీసుకొచ్చే ప్లేయర్. సో ఒక ఛాన్స్ ఇతనికి ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఇదే టైంలో శ్రీలంకకు సంబంధించిన ఇషాన్ మలింగతోని చాలా ప్రాక్టీస్ చేయిస్తున్నారు. ఎందుకంటే మన ఫాస్ట్ బౌలింగ్ అట్టర్ ఫ్లాప్ అయింది నిజం చెప్పాలంటే. ఆ ఫాస్ట్ బౌలింగ్ను ఆదుకోవడానికి ఇషాన్ మలింగకి ఏమైనా ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉందా అనేది కూడా ఇక్కడ డౌట్ వస్తుంది. అతడు తీవ్రంగా నెట్స్లో అయితే శ్రమిస్తున్నాడు. సో ఫాస్ట్ బౌలింగ్ అంటే ఎస్ఆర్హెచ్ ఫాస్ట్ బౌలింగ్ అంటే ప్రత్యర్థులకు పండుగలా అయిపోయింది. ఒక లడ్డులా కొడుతున్నారు. అక్కడ నికోలస్ పూరన్ వికెట్ల మీద వేసినా బాడీ మీద వేసినా సిక్స్ కొడతాడని తెలిసినా కూడా అక్కడే వేస్తూ చికాకు పెట్టించారు ఎస్ఆర్హెచ్ బౌలర్స్. సో కాస్త వైడ్ వైపు వేస్తూ పేస్ వేరియేషన్స్తో వేయలేకపోయారు. ప్లానింగ్ లేదు. మెయిన్గా ఎవరికి వాళ్ళు ఫ్రీడమ్ ఇస్తాం మేమని మన కోచ్ చెప్పాడు, వీళ్ళు ఫ్రీడమ్ తీసుకొని వేస్తున్నారు. అండ్ మొత్తానికైతే ప్యాట్ కమిన్స్ నెక్స్ట్. ఇంకా ప్యాట్ కమిన్స్ కూడా తనేంటో చూపించలేదు. అండ్ హర్షల్ పటేల్ ఓ మోస్తరుగా రాణించాడు. అండ్ మహమ్మద్ షమి అయితే చాలా టెర్రబుల్ అని చెప్పొచ్చు ఈ సీజన్లో. ఇతడు ఖచ్చితంగా ఏదో ఒక మ్యాచ్లో పర్ఫార్మెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే దిగ్గజ క్రికెటర్స్ అయినా భువనేష్ నటరాజన్ని విడిచిపెట్టి ఈయనను కొన్నారు, కానీ ఈయన ఇప్పటివరకు అయితే తన పర్ఫార్మెన్స్ అయితే చూపించలేదు. అండ్ జిషాన్ అన్సారీ కొత్త ఫైండింగ్, ఫెంటాస్టిక్ బ్యాట్స్మెన్ బౌలర్ జిషాన్ అన్సారీ. సో ఇతడైతే ఈ మ్యాచ్లో కూడా ఉంటాడు. అందరి హోప్స్ అయితే జిషాన్ అన్సారీ మీద ఉంటాయి. మంచి ఫ్యూచర్ ఉంది జిషాన్ అన్సారీకి. ఒక గూగ్లీ బౌలింగ్ అయితే వేస్తున్నాడు. సో సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ బలం మీద అయితే వీళ్ళ బౌలింగ్ అయినా హర్షిత్ రాణా, మెయిన్గా హర్షిత్ రాణా వర్సెస్ అనికేత్ వర్మ ఒక 2-3 సిక్స్లను అయితే నేను చూస్తున్నాను. ఎందుకంటే నేను కూడా ఆ ఫ్లయింగ్ కిక్స్ మళ్ళీ వాళ్ళకి ఇచ్చేస్తే బెటర్ అనే ఫీలింగ్లోనే నేను ఉన్నాను. అండ్ వరుణ్ చక్రవర్తి లాంటి బౌలర్ ఉన్నాడు. అండ్ సునీల్ నారాయణ లాంటి మిస్టరీ స్పిన్నర్ అండ్ వైభవ్ అరోరా. సో బ్యాటింగ్ అయితే ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ అయితే హర్షిత్ రానే కాస్త డేంజర్ అని చెప్పొచ్చు వీళ్ళ బౌలింగ్ చూస్తే. స్పెన్సర్ జాన్సన్ కూడా చాలా స్పీడ్గా వేస్తాడు. కాకపోతే స్పెన్సర్ జాన్సన్ని కాస్త చూసుకొని ఆడాల్సి ఉంటుంది. వరుణ్ చక్రవర్తి అండ్ సునీల్ నారాయణ్ బౌలింగ్ యూనిట్ అయితే బాగుంది కేకేఆర్ది. వీళ్ళ బ్యాటింగ్ యూనిట్ చూస్తే నిలకడలేని ఓపెనర్స్ ఉన్నారు, సునీల్ నారాయణ్ అండ్ డికాక్. సునీల్ నారాయణ్ కొడితే మామూలుగా ఉండదు, కాకపోతే కొట్టడు. దాదాపు చాలా మ్యాచ్లో ఫెయిల్ అవుతాడు. కానీ మన బౌలర్స్ గురించి తెలిసిందే కదా, అతడు ఎక్కడ కొడతాడో ఎగ్జాక్ట్లీ అక్కడే సెలెక్ట్ చేసుకొని వేస్తున్నారు. సో కాబట్టి వీళ్ళు అతని హిట్టింగ్ జోన్లో బౌలింగ్ వేస్తే మాత్రం ఇవాళ చాలా కష్టం అని చెప్పొచ్చు. ఒక డేంజరస్ ప్లేయర్ సునీల్ నారాయణ్. అండ్ క్వింటన్ డికాక్ కూడా డేంజరస్ ప్లేయర్. అండ్ అజింక్య రహానే ఉన్నాడు, రఘువంశీ. సో బ్యాటింగ్ లైనప్లో కొంచెం ఆర్డినరీగా కనిపిస్తుంది ఇక్కడి వరకు. అండ్ ఆ తర్వాత రింకు సింగ్, T20 స్పెషలిస్ట్ ఆండ్రూ రసెల్ అండ్ మనీష్ పాండేని కూడా దించారు వీళ్ళు మొన్న. అండ్ టోర్నమెంట్లోనే సెకండ్ హైయెస్ట్ అయిన వెంకటేష్ అయ్యర్ కూడా ఇప్పటివరకు వీళ్ళ దాంట్లో పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వలేదు. సో రెండు టీమ్స్ అయితే చాలా మంచిగా బ్యాలెన్స్ అయ్యాయి. రెండు టీమ్స్ కూడా టేబుల్ చివర్లో ఉన్నాయి. సో వీళ్ళ మధ్య మ్యాచ్ హోరాహోరీ జరుగుతుందా, వన్ సైడ్ అవుతుందా అనేది చూడాల్సి అవుతుంది. వన్ సైడ్ ఎప్పుడు అవుతుందంటే ట్రావిస్ హెడ్ అండ్ అభిషేక్ శర్మ జస్ట్ ఒక 20 మినిట్స్ క్రీజ్లో ఉన్న చాలు మ్యాచ్ అయితే వన్ సైడ్ అవుతుంది. బ్యాటింగ్ లైనప్ చూస్తే ఒక 8-9 వరకు ఉంది ఎస్ఆర్హెచ్కి. అండ్ వీళ్ళు గెలవాలంటే మినిమంగా ఈ పిచ్లో ఒక 250 కొట్టాల్సిందే డెఫినెట్గా. ఎందుకంటే ఇటు కేకేఆర్లో కూడా మంచి హిట్టింగ్ చేసే బ్యాట్స్మెన్ అయితే ఉన్నారు. ఓవరాల్గా సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలింగ్ డిపార్ట్మెంట్లో మహమ్మద్ షమి అండ్ హర్షల్ పటేల్, అదేవిధంగా ప్యాట్ కమిన్స్ ముగ్గురు ఫాస్ట్ బౌలింగ్ ఉండే అవకాశాలు ఉన్నాయి. అండ్ కొన్ని ఓవర్స్ ఇక్కడ నితీష్ కుమార్ రెడ్డి కూడా ఇస్తే బాగుంటుంది. అండ్ జిషాన్ అన్సారీ ఇవాళ కమిందు మెండిస్ని తీసుకుంటారా, ఇషాన్ మలింగాని తీసుకుంటారా అనేది చూడడానికి సస్పెన్స్గా ఉంది. ఆడన్ జంప్ అయితే రాకపోవచ్చు, ఎందుకంటే జిషాన్ అన్సారీ బాగానే రాణిస్తున్నాడు. సో ఒకవేళ ఇషాన్ మలింగా వచ్చినా కూడా వేస్ట్ అని నేను అనుకుంటున్నాను. కమిందు మెండిస్ని తీసుకుంటే బెటర్, ఒక మంచి స్పిన్ ఆప్షన్ కూడా ఉంటుంది. సో ఓవరాల్గా ఎస్ఆర్హెచ్ ఎడ్జ్ కనిపిస్తుంది నాకైతే. చూద్దాం. బ్యాటింగ్ అయితే ఎస్ఆర్హెచ్ బాగుంది, బౌలింగ్ అయితే కేకేఆర్ బాగుంది. సో ఓవరాల్గా ఈ బ్యాటింగ్ బౌలింగ్ కాంపిటీషన్లో బ్యాట్స్మెన్ గెలుస్తారా లేదా అనేది చూద్దాం.